ఉదాహరణ చెప్తాను. ఒకసారి వాసు గారు మాట్లాడే వాసు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడే మొండిఘట్టం. అవునండి. ఇప్పుడు ఆయన అంతకు మించి ఉన్నాడా లోకేష్ గారు? అంతకు మించి ఉంటారండి. అవునా? సార్ అయినా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటది, కానీ లోకేష్ గారు ఏంటంటే కొన్ని అనుకుంటారు, కొన్ని అనుకున్నప్పుడు అది కాని పరిస్థితి ఉంటే ఆయన చాలా మొండిగా ఉంటారు. చాలా మొండిగా ఉంటారు. ఎలాగంటే కార్యకర్తలకి ఒకటి చెయ్యాలని అనుకున్నప్పుడు దాంట్లో మనం ఏమైనా సరే కాంప్రమైజెస్ చెప్పినా, లేదు ఇలా అవ్వదేమో అని చెప్పితే వినరు. అవ్వనిదంటూ ఉండదు. ఎందుకంటే ఇందా రామ్మోహన్ రావు గారు చెప్పినట్లుగా మంగళగిరి, ఎందుకంటే అనేక సందర్భాల్లోని సీనియర్ నాయకులు అనేక మంది చెప్పేవారు, సార్ మా నియోజకవర్గం మేము త్యాగం చేస్తాం రండి అంటే ఒకటే అనేవారు. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గెలవదని అంటా ఉన్నారో అక్కడ గెలిచి నేను నిరూపించుకుంటానన్నారు. ఈరోజు నిరూపించుకున్నారు. 134 నియోజకవర్గాల్లో గెలుపు వేరే, మంగళగిరి గెలుపు వేరే. ఈ రోజున మంగళగిరిలో ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు. ఆయన ఏ విధంగా కష్టపడేవారో చూసేవాడు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, పార్టీని కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలోని ప్రతిపక్షం అంటే రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ చూసిన ప్రతిపక్షాలు వేరే. కరెక్ట్. వాళ్ళు ఎంతో కొంత గోల్డెన్ డేస్ చూశారు రాజకీయాల్లో. చాలా నిర్మాణాత్మకంగా ఉండేవి, ఏవి చేసుకున్నా విమర్శ ప్రతి విమర్శ. కానీ గత 5 సంవత్సరాలు మీరు చూశారు, బాడీ షేమింగ్ చేసేవారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారు, జెండా మోస్తున్న వాళ్ళు ప్రాణాలు తీసేవారు. అనేక విధాలుగా చేసిన ఒక పక్కన పార్టీని కాపాడుకోవాలి, మరో పక్కన నువ్వు ఓడిపోయావు అని ఏదైతే అంటా ఉన్నారో, ఎక్కడైతే ఓటమి చూస్తున్నారో అక్కడ గెలవాలనే సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారంటే చిన్న విషయం కాదు సార్. ఆయన యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ కార్యకర్తలు పడ్డ కష్టాలు చెప్తా ఉన్నప్పుడు, ఆయన వింటున్నప్పుడు ఆయన బాధ, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కొన్ని సందర్భాల్లో చూసిన వాడు నేను. చాలా నరకం చూస్తున్నారు. అంతా చూసినా ఎక్కడ కూడా అడ్మిట్ చేసేవారు కదా. ఆయన కళ్ళల్లో బాధ అంతా కూడా దిగమింగుకొని కార్యకర్తలకి ధైర్యం నింపే కార్యక్రమం చేశారు. కానీ దిగాలు చెంది ఏంటి ఇన్ని బాధల, ఇన్ని సమస్యల, అమ్మో ఎదుర్కోగలవా, పార్టీని బయటికి తీసుకురాగలవా, వెనకడుగేస్తే మంచిదన్న ఆలోచన ఈ రోజు రాలా. ఎస్, పోరాడదాం, సమస్యలు ఉన్నాయి, అన్ని ఛాలెంజెస్ గా తీసుకుందాం. ఈవెన్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఈయన ఫేస్ లో ఆందోళన కనిపించలా. నేను అబ్జర్వ్ చేశాను. 53 రోజులు అక్కడే ఉన్నారు. లోకేష్ గారితో నేరుగా నేను ప్రతిరోజు కూడా ఆయనతో అక్కడ టైం స్పెండ్ చేసాం. రాజమండ్రిలో ఉండడం, అక్కడే ఉండడం వల్ల నేను చూసినప్పుడు నేను మాటల్లో కానీ ఈ సందర్భంలో కూడా కొన్ని అంశాలు బయటకు చెప్పలేని నేను కళ్ళతో చూస్తున్నాను. ఆయన జైల్లోని బాబు గారు పెట్టిన ఇబ్బందులు మేము ఆన్ రికార్డ్ చెప్పలేని కొన్ని చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు. ఈయన వెళ్ళి ఆయన తండ్రితోటి మాట్లాడి ఆవేదనతో బయటకు వచ్చి, మీకు గుర్తుండి ఉండొచ్చు, మామూలుగా అయితే ఆయన వచ్చి మీడియాని అడ్రస్ చేస్తారు. పలు సందర్భాల్లో ఆయన మీడియాని అడ్రస్ చేయకుండా నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి వెళ్ళినప్పుడు గంటలోనే ఆయన మళ్ళా ఆయన సర్దుకొని, లేదు నేను బాధపడితే అలాగా, నేను డిమోరలైజ్ అయితే అలాగా లేదు, ఇది కుటుంబం పెద్దది. ఈ రోజున పసుపు సైనికులు అందరూ అయ్యో మా నాయకుడు ఇలా అవుతున్నాడు, ఏంటి నువ్వు కూడా ఇలా ఉంటే ఎలాగని అంటారేమో అని ఆయన బాధను మింగుకొని ధైర్యంగా వచ్చి ఒక పక్కన ఢిల్లీని కోఆర్డినేట్ చేసుకుంటూ, ఓ పక్కన రాష్ట్రంలో నాయకత్వం లేదు, బాబు గారిని పెట్టేసాం, పార్టీ అయిపోయిందని ఇష్టానుసారంగా మాట్లాడేవారు వైసీపీ వాళ్ళు. ఢిల్లీకి వెళ్ళేవారు, ఢిల్లీ వైపు ఒక సైడ్ చేసుకునేవారు, లీగల్ ఆస్పెక్ట్స్ చూసుకున్నారు, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లేవారు. ఓ పక్కన తల్లికి ధైర్యం నింపుతూ, తల్లిని సత్యమేవ జయతే అని మీరు ప్రజల్లోకి వెళ్ళాలని తల్లి ఈ రోజు రాజకీయంగా ఆవిడ ఎప్పుడైనా వచ్చారటండి. రాజమండ్రిలోని సత్యమేవ జయతే అనేది మొదటి కార్యక్రమంతో ఆవిడ బయటకు వచ్చారు. ఇవన్నీ చేయగలిగారు అని అంటే ఆయనలోని మీరు ఒక నాయకుని చూడవచ్చు. సందర్భం వచ్చినప్పుడు కుటుంబానికి అండగా నిలబడుతున్న తత్వం చూస్తే ఒక కుటుంబంలోని పెద్దరికంగా బాధ్యత తీసుకోవడం చూడవచ్చు. అన్ని విధాలుగా నాకు తెలిస్తే నాకైతే ఒక సంపూర్ణమైన నాయకుడిగా ఈ రోజున ఆయన ఎదిగారు. ఈజ్ ఎ ట్రూ లీడర్. ఇలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి దక్కడం అదృష్టం. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావుకి ధన్యవాదాలు తెలియచేయాలి. ఇలాంటి ఒక నాయకుడిని ఈ కుటుంబానికి ఇచ్చినందుకు నిజంగా కూడా 2 చేతులు జోడించి దండం పెట్టాలి. ఇప్పుడు నేను 7 o'clock కి ఎంటర్ అయ్యానండి. నిన్ననే ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నాను, స్కాన్ చేసి పంపించారు. ఎంత పద్ధతిగా ఉందండి అక్కడ. కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఉంటుంది. అంటే కార్డు చూపించినప్పుడు నాకు అదే అనిపించింది, మనం స్వైప్ చేసి వెళ్తాం కదా, స్వైప్ చేసి నన్ను లోపలికి పంపించేశారు. 2 minutes లో పంపించారు. ఆన్లైన్ పేమెంట్ చేసుకుని నిన్నటి నుంచి గైడ్ చేస్తున్నారు. అయితే టెక్స్ట్ మెసేజెస్. రామ్మోహన్ రావు గారిని ఇంకో ప్రశ్న అడగాలి నేను ఇప్పుడు. చెప్పండి సార్. రామ్మోహన్ రావు గారు, మీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో అడుగులో అడుగేసి ఇన్నాళ్ల పాటు నడిచిన మీరంతా రెడీగా ఉన్నారా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం
పార్టీ అభివృద్ధి కోసం. నేను అక్కడ పార్టీని రాష్ట్రాన్ని అభివృద్ధిని విడదీసి చూడట్లేదండి ఈ సందర్భంలో. ఇందాక